देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। नाजरीन, हैदराबाद के नामपल्ली में तेलंगाना गज़ेटेड ऑफिसर्स एसोसिएशन के दफ्तर में 72वीं यौम जमहूरिया तकरीब का अहतमाम किया गया। इस तकरीब में रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने रुकन पार्लियामेंट मन्ने श्रीनिवास रेड्डी के हमरा कौमी परचम लहराया। రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, టీఎన్జిఓ అధ్యక్షులు ఎంప్లాయీ జేసీ చైర్మన్ రాజేందర్ గారు, టీజీఓ అధ్యక్షురాలు ఎంప్లాయీ జేసీ సెక్రటరీ జనరల్ మమత గారు, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ గారు, క్లాస్ 4th అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు, ఇంకా చాలామంది హైదరాబాద్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు, నగర అధ్యక్షులు వెంకట్ గారు, రవీంద్రరావు గారు, సహదేవ్ గారు, వెంకటయ్య గారు, పరమేశ్వర రెడ్డి గారు, ఇంకా కృష్ణమూర్తి గారు, రవీంద్రరావు గారు, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అన్ని సంఘాల ప్రతినిధులు ఈరోజు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ కలుసుకొని ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినందుకు, ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీరుల చరిత్రను గుర్తు చేసుకుంటూ, మరి ఈ పెద్ద భారతదేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండో, మరి తెలంగాణ రాష్ట్రం కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఎట్లయితే పోరాటం చేసిండ్రో, ఈ ప్రాంతం గురించి కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా మేమే పరిపాలించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగట్లేదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే మా నాయకుడు నేటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆనాడు అందరం కూడా ఆ పోరాటం చేసి జైళ్ళకి వెళ్ళి మరి తెలంగాణ తెచ్చుకొని, ఈరోజు తెచ్చుకున్న 6 సంవత్సరాల తెలంగాణలో పంటలు కానీ, భూగర్భ జలాలు కానీ, అనేక రకాల అన్ని రంగాల్లో కూడా ఇలా ముందుకు పోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఉద్యోగాల గురించో ప్రమోషన్ల గురించో ఆనాడు ఎవరు కూడా కొట్లాడలేదు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని కొట్లాడేట ఉద్యోగులు ఈరోజు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పని చేసి తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవడం జరుగుతూ ఉంది. ఉద్యోగుల కష్టార్జితంతోనే ఉద్యోగుల యొక్క శ్రమ ఫలితంగానే
మరి మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు రావడం, అన్నో రంగాల్లో అద్భుతమైనటువంటి పథకాలు రావడం, అవార్డులు రావడం అనేది చాలా గర్వంగా ఉంది. నాటి ఉద్యమంలో నేటి ఉద్యోగంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. नाज़रीन, आपको हमारे न्यूज़ और एंटरटेनमेंट प्रोग्राम पसंद आते हो तो हमसे जुड़े रहने के लिए YouTube पर सब्सक्राइब करें, Facebook पर फॉलो करें और Instagram पर फॉलो करें और आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।